హలో ఆల్, టుడేస్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ హల్క్ దోశ. ఏంటండి పెసరట్టు చూపించి హల్క్ దోశ అంటున్నారు అనుకుంటున్నారా? ఏం చేద్దాం మరి, పిల్లలకి తినిపించడం కోసం మేము పెట్టిన పేరది. మా అబ్బాయికి హల్క్ అంటే చాలా ఇష్టం. మేము ఇలా చెప్పి వాడికి పెసరట్టును తినిపిస్తాము. ఇంకా రెసిపీ విషయానికి వస్తే 200 ml గ్లాస్ తోటి పెసరపప్పు వేసుకొని, పిడికెడు బియ్యం, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన పప్పు మొత్తం వేసుకొని, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని, సోక్ చేసి పెట్టుకున్న వాటర్ కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా బ్యాటర్ ఒక బౌల్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని, సోక్ చేసి పెట్టుకున్న వాటర్ కొన్ని వేసుకొని దోశ బ్యాటర్లా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి బ్యాటర్ ప్రిపేర్ చేశాను. ఓవర్ నైట్ సోక్ చేసినప్పుడు గ్రెయిన్స్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా నేను ఇలా యూస్ చేస్తాను. మీకు కావాలంటే నార్మల్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా పెనం వేడెక్కాక దోశ వేసుకొని 2 వైపులా కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తినేయటమే. జనరల్గా పెసరట్టుకి కాంబినేషన్ అల్లం చట్నీ కదా, దీన్నే మనం హల్క్ దోశ అని చెప్పి పిల్లలకి పెడుతున్నాము. ఇంకా అల్లం చట్నీని సర్వ్ చేయడం అంటే పెద్ద టాస్కే. సో నేను రెగ్యులర్ చట్నీతో సర్వ్ చేశాను. మీరు కావాలంటే అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు.